రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఆయన పోటీ చేసినా చేయకపోయినా అది వార్తల్లో ఉంటుంది. ఆయన గెలిచినా సంచలనమే, ఓడినా సంచలనమే. 2019 ఎన్నికల్లో అలాంటి సంచలనానికి కేంద్రమైంది గాజువాక నియోజకవర్గం. అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ని ఇక్కడ వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఓడించారు. పవన్ కళ్యాణ్ని ఓడించిన వారికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి? 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని సీఎం జగన్ ఉరకూటి చందుని వైసీపీ ఇన్ఛార్జిగా కేటాయించారు. దీంతో విభేదాలు రాజుకున్నాయి. ఇది చాలదన్నట్టు ఎమ్మెల్యే కొడుకు పేరు తెరపైకి తీసుకొచ్చారు. అదీ చాలదన్నట్టుగా ఇప్పుడు ఒక మంత్రికి ఏకంగా టికెట్ ఇచ్చేశారు. ఇన్ని మార్పులు, ఇన్ని గ్రూపులతో ఇక్కడ వైసీపీ గందరగోళ పరిస్థితుల్లో పడిపోయింది. అసలు ఎందుకు వైసీపీ ఇంతమంది అభ్యర్థుల్ని మారుస్తోంది? గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనారోగ్యం కారణంగా నియోజకవర్గంలో పెద్దగా తిరగలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన మళ్లీ గెలిచే అవకాశం లేదని, టికెట్ ఇవ్వడం లేదని వైసీపీ అధిష్టానం చెప్పేసింది. అలాంటప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డికైనా టికెట్ దక్కుతుందని ఎమ్మెల్యే వర్గం భావించింది. కానీ అందుకు భిన్నంగా ఎమ్మెల్యే కుటుంబాన్ని దూరం పెట్టిన జగన్ అక్కడ ఒక కార్పొరేటర్గా ఉన్న ఉరకూటి చందుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, పని చేసుకోమని చెప్పారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుటుంబం చందుకి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని, లేదా పార్టీ నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు. ఒక దశలో ఎమ్మెల్యే కుమారుడు దేవన్ పార్టీకి రాజీనామా కూడా ప్రకటించారు. అయితే వైసీపీ పెద్దల బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. దీంతో గాజువాకలో వైసీపీ రెండుగా చీలిపోయింది. ఉన్న రెండు వర్గాలు చాలదన్నట్టుగా వైసీపీ తీసుకున్న తాజా నిర్ణయం మరో గ్రూప్ ఏర్పడేలా చేస్తుంది. ఏపీలో నిత్యం వార్తల్లో ఉండే మంత్రి అమర్నాథ్కు అనకాపల్లిలో టికెట్ లేదని చెప్పింది వైసీపీ. కానీ ఆయన్ని గాజువాక ఇన్ఛార్జిగా నియమించారు. అంతేకాకుండా 3 రోజుల క్రితం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో గుడివాడ అమర్నాథ్ గాజువాక వైసీపీ క్యాండిడేట్గా జగన్ ప్రకటించారు. దీంతో ఇప్పటికే 2 వర్గాలుగా ఉన్న వైసీపీ అమర్నాథ్ రావడంతో 3వ వర్గం ఏర్పడినట్టయింది. వైసీపీలో పరిస్థితి ఇలా ఉంటే గాజువాక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీని ఇక్కడ చాలా బలోపేతంగా మార్చారు. మరి ఈ పరిస్థితుల్లో 3 వర్గాలుగా మారిన గాజువాకలో వైసీపీ పరిస్థితి చూసి క్యాడర్లో ఆందోళన మొదలైంది. అయితే నిన్న మొన్నటి వరకు అమర్నాథ్కు టికెట్ లేదు అనుకుంటే జగన్ నిజంగానే అమర్ అన్నట్టు తన తలరాతను మార్చారు. అమర్నాథ్ గాజువాక నియోజకవర్గానికి లోకల్ వ్యక్తి కావడం ఒక ప్లస్ పాయింట్. ఇప్పటికే ఎమ్మెల్యే నాగిరెడ్డి, సమన్వయకర్తగా వచ్చిన కార్పొరేటర్ చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారుకెక్కింది. అప్పటి వరకు ఎమ్మెల్యేని గురువుగా సంబోధించిన చందు యాదవ్ తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యవహార శైలి ఏమీ బాగాలేదంటూ తీవ్ర విమర్శలు చేస్తూనే 2019 ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చి నాగిరెడ్డి లబ్ధి పొందారని చెప్పడం పొలిటికల్ హీట్ పెంచింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గ్రాఫ్ పెరిగిందని అధికార పార్టీ లెక్కలేసింది. వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేన, టీడీపీకి మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. అందుకే సామాజిక సమీకరణాలు లెక్కేసి యాదవ, కాపు కాంబినేషన్ వర్కౌట్ చేసి 70వ డివిజన్ కార్పొరేటర్ చందు యాదవ్ను సమన్వయకర్తగా నియమించింది. ఈ పరిణామం ఊహించిందే అయినప్పటికీ ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోయింది. నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డిని గాజువాక సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించడంతో వివాదం మొదలైంది. నూతన సమన్వయకర్త చందుని కూడా కాదని ఇప్పుడు మంత్రి అమర్నాథ్ను గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆ 2 వర్గాలకు షాక్ ఇచ్చినట్లయింది. అసలు ఇక్కడ అమర్నాథ్ను అభ్యర్థిగా తీసుకుని రావడానికి ప్రధానమైన కారణం వర్గపోరేనని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా ఎమ్మెల్యే నాగిరెడ్డి, చంద్రు వర్గం మధ్య వర్గపోరు నేపథ్యంలో అమర్నాథ్కు కలిసి వచ్చింది. నిన్నటి వరకు అసలు సీటే లేదు, పార్టీ కోసమే పనిచేయాలనుకున్న మంత్రి అమర్నాథ్కు ఆ 2 నేతల మధ్య విభేదాలు అదృష్టంగా మారాయి. అయితే గాజువాకలో మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి అమర్నాథ్ అక్కడ 2 వర్గాలను కలుపుకుని ఒకే తాటిపైకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అమర్నాథ్కు ఇక్కడ సొంత క్యాడర్ లేకపోవడంతో పాటు బలమైన కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై ఎలా నెగ్గుకొస్తారనేది అసలు ప్రశ్న.